నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. వ్యవసాయ కమిషన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రత్యేకంగా వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వ్యవసాయానికి సంబంధించిన కమిషన్ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తులని కమిషన్ సభ్యులుగా ఏర్పాటు చేసిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతన్నుల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ కమిషన్ సభ్యులు ప్రస్తుతం కేవీఎన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే నా యువకుడిగా ఉన్నప్పటి నుంచి పూర్తిగా అంటే పాడికి ఒకవైపు, అదేవిధంగా వ్యవసాయానికి ప్రాధాన్యం కల్పిస్తూ మారిన జీవన కాలంలో కూడా వ్యవసాయం ఖచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకోవడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయానికి విశేష కృషి చేసినటువంటి కేవీఎన్ రెడ్డి గారు ప్రస్తుతం వ్యవసాయ కమిషన్కి సంబంధించి సభ్యులుగా కొనసాగుతున్న క్రమంలో ఈ కమిషన్తోని రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది తదితర అంశాలు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ కమిషన్తో రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది సార్? రైతు కమిషన్ అంటే ఇంతకుముందు రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి ఏ వ్యవస్థ లేదు. ఇప్పుడు కమిషన్ వచ్చిన తర్వాత రైతులకు ఒక రక్షణగా నిలబడుతుంది. రైతులకు కూడా ధైర్యం వచ్చింది. ఈరోజు నకిలీ విత్తనాలతో మోసపోయినా కూడా, నకిలీ పురుగు మందులతో మోసపోయినా, ఇంకా ఏదైనా రైతులకు ఇబ్బంది ఉన్నా, ఏదైనా రుణమాఫీ విషయంలో అటువంటి వాటిల్లో కూడా ఏమైనా సాంకేతికంగా లోపం ఉంటే ఇమీడియట్గా కమిషన్కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో సుమోటోగా మేము పత్రికల్లో కానీ మాధ్యమ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వస్తే వాటిని ఇమీడియట్గా సుమోటోగా తీసుకున్నాం. మేము ములుగులో గిరిజన ప్రాంతాలు, అక్కడంతా ఆదివాసీలు, ఆ ప్రాంతంలో మొక్కజొన్న విత్తనం ఉత్పత్తి ఇవి చేస్తారు మధ్యలో ఏజెంట్ల ద్వారా, పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్. అది మేము ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్లో కమిషన్ ఆఫీస్లో ఉన్నప్పుడు వచ్చింది. అది సుమోటోగా తీసుకున్నాం. ఇమీడియట్గా అది చాలా పెద్ద ఎత్తున అక్కడ ఎప్పటి నుంచో జరుగుతుంది, మోసం జరుగుతుంది. అక్కడ మేము ఎక్స్పర్ట్స్ని పంపించడం జరిగింది. తర్వాత కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులకు పెద్ద ఎత్తున 4,500 ఎకరాల్లో పెట్టిన ఆదివాసీలు, అమాయకులు వాళ్ళు. అటువంటి రైతులకు ఇమీడియట్గా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేసినాం. ఇదే విషయం కాకుండా ఇంకా ఎన్నో విషయాల్లో ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మెకనైజేషన్, ఫామ్ మెకనైజేషన్, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలన్నీ పోయినాయి కాబట్టి, సింగిల్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి ఇప్పుడు యాంత్రీకరణ జరగాలి. తర్వాత కమతాలు కూడా చిన్నగా అవుతున్నాయి కాబట్టి మినీ మెకనైజేషన్ అంటే ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ ఉంటే ఒక 20-30 ఎకరాలు ఉన్న రైతుకి సాధ్యమవుతుంది. ఓ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుకు అది మేనేజ్ చేయలేడు. అట్లాంటి చిన్నవి చేయాలి, ఇంట్లో మార్పులు తేవాలనేవి ఇటువంటి చాలా సూచనలు ప్రభుత్వానికి చేస్తున్నాం. రైతులకు కూడా మేము ఏ విషయంలో కూడా నకిలీ విత్తనాలు కానీ ఇటువంటి విషయంలో మోసపోతే, సూర్యాపేటలో నకిలీ వరి విత్తనాల ద్వారా రైతులు మోసపోయినారు. అక్కడ అది వరి నాటిన 30-35 రోజులకే ఈనింది. ఇమీడియట్గా కంప్లైంట్ చేసిండ్రు కమిషన్కు. కమిషన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కంపెన్సేషన్ కూడా రావడం జరిగింది. ఇంతకుముందు ఈ వ్యవస్థ లేనప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? సో అంతే. ఇది వరంగల్ డిక్లరేషన్లోనే కాంగ్రెస్ అధికారంలో రాకముందే రైతుల ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం, రైతులకు రక్షణగా కల్పిస్తామనే మాట చెప్పడం జరిగింది. ఆ హామీ మేరకు హామీ నిలబెట్టుకున్నారు, ఏర్పాటు చేసిండ్రు. ఇది పూర్తి అంటే రైతు సంక్షేమం రెండు ఉన్నాయి. రైతు సంక్షేమ కమిషన్, రైతుల ఇబ్బందులు, రైతుల సంక్షేమం కోసం కూడా ఈ కమిషన్ పనిచేస్తుంది. ప్రధానంగా సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అంటేనే ప్రధానంగా అంటే దేశం కావచ్చు, అంటే భారతదేశం కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రాంతం కావచ్చు, వ్యవసాయ ఆధారిత దేశాలు ఈ ప్రాంతాలు కాబట్టి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడంలో భాగంగా రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రైతులు అంటే ఎక్కువ మంది రైతులు ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి అది 200 యూనిట్ల విద్యుత్తులో కూడా అంటే ఉచిత విద్యుత్తులు కావచ్చు, లేదంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, వీటన్నిటిలో కూడా రైతులు
తీసుకురావడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈసారి అంటే భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని కూడా తీసుకురావడం జరిగింది సార్. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ధరణి పేరుతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు సర్పంచ్ నుంచి మొదలు పెడితే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక మంది భూములు దోచుకోవడం జరిగిందనే కోణంలో ప్రజలు అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ భూభారతితో రైతులకు ఏ విధంగా మేలు జరగబోతుంది సార్? ఇప్పుడు ధరణి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ మిస్సింగ్ ఇప్పుడు నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, నేను సేద్యం చేస్తున్నాను. అంతకుముందు పాస్బుక్లో 5 ఎకరాలు ఉంది. ధరణిలో ఆటోమేటిక్గా నీకు 2 ఎకరాలు కట్ అయిపోయింది, 3 ఎకరాలే పడ్డది. ఇట్లా మిస్సింగ్ అయినాయి. తర్వాత ఈ ధరణిలో నీ పాస్బుక్ నీ దగ్గర ఎవరన్నా ఊర్లో అతనికి పొలం ఉంటుందో 10 ఎకరాలు, ఆయన అన్న తమ్ముడో ఊర్లో బలంగా ఉంటాడు, ఏదైనా రాజకీయ పలుకుబడి, ఇప్పుడు మీరు అన్నట్టు పోయిన ప్రభుత్వంలో పలుకుబడి ఉంటుంది. వాళ్ళు ఏం చేసిండ్రంటే అతను హైదరాబాద్లో, బొంబాయిలో, ఢిల్లీలో, అమెరికాలో ఎక్కడో బతకడానికి పని చేసుకోవడానికి పోతాడు. పాస్బుక్ ఉంటుంది ఆయనకు, ఆయన వెంబడి తీసుకుపోతాడు. అయితే ఇటువంటి సంఘటనలు ఏంటంటే వాళ్ళకు పాస్బుక్ ఉన్నది కదా, మా భూమి మాకు ఉంది అనే ధైర్యంతో ఉన్నారు. అక్కడికి ఈ రైతు బంధు వేసేది కదా. అయితే ఆ రైతు బంధు పడినప్పుడు ఎందుకు పడతలేదు, అందరికి పడ్డదని చెక్ చేసుకుంటే ఆ పొలం వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది. అంటే దుర్మార్గమైనటువంటి చట్టం తెచ్చిండ్రు. ఇదంతా ఏంటంటే అప్పుడు ఈ సాదా బైనామాలు ఇప్పుడు 9 లక్షలు పెండింగ్ ఉన్నాయి. సాదా గ్రామాలలో ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఈ నక్సలైట్స్ ప్రాబ్లం, ఊర్లలో ఈ పెద్ద పెద్ద దొరలు వీళ్ళంతా కూడా ఊర్లో వదిలిపెట్టిపోయిండ్రు. పోయి సాధారణ తెల్ల కాగితం మీద రాసుకొని నీవు 10 ఎకరాలు తీసుకో, నువ్వు 10,000, నువ్వు 20,000 ఇట్లా ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇదంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఈ భూములన్నీ మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవాలంటే ఇటువంటి ఈ మొత్తం చట్టాన్ని మార్చి ఈ ధరణి ద్వారా ఇదంతా దోపిడీ జరిగింది. ఇది గుర్తుపట్టి మేము చెప్పినాం. పార్టీ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇవన్నీ గమనించి ఇదంతా లోతుగా పరిశీలన చేసి దీని మీద ధరణి మీద ఒక కమిటీ వేసి మన ఇప్పుడు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసి ధరణి ఇది ఏంది అసలు అంటే వీళ్ళంతా సమాచారం సేకరించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అప్పుడు పార్టీకి. ఈ ధరణి ద్వారా పెద్ద ఎత్తున దుర్మార్గాలు జరిగినాయి. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు, ఇది తీసేయాల్సింది మనం అంటే అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా అప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, భూభారతి చట్టాన్ని తీసుకొస్తాం, రైతులకు మేలు జరిగే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. ఇంతకుముందు మొత్తం వ్యవస్థనంతా అక్కడ పైన కేంద్రీకృతంగా ఒకరే చేతిలో పెట్టుకున్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు అప్పీల్ ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవడానికి వీలుంది. ఆర్డీఓ దగ్గర ఇబ్బంది నీకు నమ్మకం కుదరకపోతే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి వీలుంది. కలెక్టర్ దగ్గర కాకపోతే ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, ట్రిబ్యునల్కి పోవచ్చు. అంతకుముందు ఏ వ్యవస్థ లేదు. ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా నిస్సాయులు వాళ్ళ చేతిలో ఏ అధికారాలు లేకుండా చేసి వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళు ఏం చేయలేని ప్రజలు కోర్టుకు పోండి. ఆ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తెచ్చారు. కాబట్టి ఈరోజు రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తున్నది ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినప్పుడే గ్రామీణ ప్రాంత పేద రైతులు కానీ రైతు కూలీలు కానీ గ్రామీణ ప్రాంతాలు సంతోషంగా ఉంటాయి. వీళ్ళు గ్రామీణ ప్రాంతాలకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వం ఇది. ఎప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్న వడ్లకు దేశంలోనే చరిత్ర ఇది. 500 రూపాయలు బోనస్ ఇస్తారు. ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణం మాఫీ చేసినట్టు అది ఆషామాషి విషయం కాదు. ఇవాళ ప్రతిపక్షాలు ఏంటంటే దాన్ని జీర్ణించుకోలేక తప్పు ప్రచారం చేస్తుండ్రు, లోన్ మాఫ్ కాలేదంటుండ్రు. ఎక్కడన్నా మిస్ అయితే బ్యాంకర్స్ మిస్టేక్స్తో మిస్ అయినాయి, కానీ మేము ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు. వచ్చిన తర్వాత రైతు బంధు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా 4 ఎకరాలకు అయిపోయింది, 5వ ఎకరానికి వేస్తున్నారు. ఇప్పుడు కూడా రైతు బంధు వేస్తున్నారు. ఇంత ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా ఖర్చులు తగ్గించుకొని ఇలా ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా పొదుపుగా నడుపుతూ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం ఇంతకుముందు రేషన్ బియ్యం ఇస్తే తినే పని కోళ్ళకి వేస్తే కోళ్ళు కూడా తినకపోయేది, ముక్కిపోయిన బియ్యం అటువంటివి ఇస్తుంది. వృధా కదా, అది వేస్ట్. అది గుర్తించి ఎంత ఖర్చు అయినా సరే అందరూ సంతోషంగా
మనం ఇచ్చిన బియ్యం సంతోషంగా తినాలి. మేము కూడా చాలా ఇళ్ళలో పోయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి బయట 60 రూపాయల కిలో. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు. ఏం తక్కువ చేసింది చెప్పండి? మేము ఈ చెప్పిన హామీలన్నీ ఒకటి మీరు చెప్పిన ఈ ఒక్కటి డబల్ బెడ్రూమ్ హౌస్ అన్నారు, లేదు. మేము ఇవాళ ఇండ్లు ఇస్తున్నాం. అంటే ప్రధానంగా అప్పుడు కేసీఆర్ ఆరోపణలు చేయడం జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే 70 ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పేరుతో. మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాం, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే దాంతోపాటు ఇంటి ముందల ప్లేస్ కూడా ఉంటుంది, అక్కడ ఇంటి ముందల గొర్రెలు మేకలు కూడా కట్టేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుందని కోణంలో కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండ్లకి దానికి ఆయన మాటలకి ఏ విధంగా ఉంది సార్? మీరు అంటే భేదం ఏ విధంగా చూస్తున్నారు సార్? ఆయన మాటల వరకే మిగిలిపోయింది అది. ఆయనకు 10 ఏళ్ల కాలంలో ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలేదు. కొన్ని గ్రామాలలో ఇవేది వాటిని ఏమంటారు, కవర్లు, పాలిథిన్ కవర్స్ వేసుకొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ప్రభుత్వ సహాయం లేదు, పాలిథిన్ కవర్లు వేసుకొని ఉన్నారు ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో. వాళ్ళు వస్తే చూపిస్తాం. మరి ఉట్టి మాటలు చెప్తే ఏమొస్తుంది? వాళ్ళకు ఒక నీడ కల్పించాలి. ఇవాళ మేము 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, పూర్తిగా లేని వాళ్ళకు మొదటి విడత. ఇది నిరంతర ప్రక్రియ, అంటే ఓ రోజు ఇచ్చి ఆగేది కాదు. ప్రతి సంవత్సరం అంటే పెళ్ళిళ్ళు అవుతుంటాయి, పిల్లలు అవుతుంటారు, పెరుగుతుంటారు, కుటుంబాలు పెరుగుతుంటాయి. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. అవసరం ఉన్న వాళ్ళకు ఇస్తూ ఉంటారు. ఇవి ఈరోజు ఈ సంవత్సరం ఓ గ్రామానికి 10-15 అవసరం ఉన్నాయి, వస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకో 5-10 అవసరం ఉన్నాయి, ఇస్తారు. అట్లా కంటిన్యూ ప్రాసెస్. అయితే ఇది ఏమవుతుంది అంటే ఒక 3-4 ఏళ్ళ తర్వాత నీకు ఊరికొకరిద్దరు కూడా అడిగేటోళ్ళు ఉండరు. ఇప్పుడు వీళ్ళు 10 ఏళ్ళన్నీ ఇట్లా పేరుకోపోయేటట్టు పెట్టినరు. ఇవాళ రేషన్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఇవ్వలేదు. అన్నీ ఏంటంటే మాటలు చెప్పడం, తప్పించుకోవడం. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, 1 ఎకరాన్ని ఎక్కడన్నా ఇచ్చిండ్రా? కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల ఎకరాలు సీలింగ్ ద్వారా పంచిండ్రు. ఇవాళ గ్రామాలలో దళితులు కానీ, పేద వర్గాలు కానీ, మిగతా వర్గాలందరికీ కూడా ఇవాళ మన దగ్గర భూములు ఉన్నాయంటే అలా కాంగ్రెస్ తెచ్చిన సంస్కరణే, సీలింగ్ ద్వారానే అందరికి భూములు వచ్చినాయి. మేము ఎప్పుడు కూడా మాట చెప్పి తప్పించుకోలేదు. సరే, ఇప్పుడున్నట ఆర్థిక పరిస్థితి ఓ రోజు ముందో వెనుకనో చేస్తూ ఉన్నాం. ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఫ్రీ బస్ పెట్టినాం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూలి చేసుకునే మహిళలు హ్యాపీగా పోతున్నారు. ఇప్పుడు వాళ్ళు 3 కిలోమీటర్లు నడిచిపోయే బదులు బస్సు ఎక్కిపోతున్నారు. వాళ్ళ సమయం వృధా కాకుండా సేవ్ అవుతుంది. ఇట్లా ఇప్పుడు విమర్శ చేసేవాళ్ళు ఇక ప్రతిదాన్ని విమర్శనే చేస్తారు. కానీ అంటే మంచి చెడును కూడా గమనించి మాట్లాడాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని తిట్టాలంటే నువ్వు మంచి చేసినప్పుడు కూడా తిడితే అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు అనుకుంటుండ్రు కానీ ప్రజలు ఏవగించుకుంటారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలో కూడా సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి, తెలంగాణ ప్రజలు బాగుపడతారని కోరుకు తెలంగాణ సమాజం అంతా భావించింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరులో 2014-2018లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెడితే కనీసం రేషన్ కార్డులు ఇవ్వలే. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకి కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆ రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న తరుణంలో కూడా ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయని క్రమంలో చాలామంది తెలంగాణ ప్రజలు లాస్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ప్రజల నుంచి మీకు ఏ విధంగా ఆ స్పందన వస్తుంది సార్ గ్రామీణాలు? ఎందుకంటే మీరు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు కాబట్టి మీకు స్పందన ఏ విధంగా వస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చే బియ్యం వృధాగా పోయేది. కొన్నిసార్లు అయితే ముక్కిపోయినాయి ఉంటే ఆ బ్లాక్ మార్కెట్లో తీసుకుపోయేటోళ్ళు 10 రూపాయలకు తీసుకుపోయేటోళ్ళు కూడా తీసుకోకపోయేది. ఇవాళ సంతోషంగా తింటున్నామయ్యా. మేము 6 కిలోలు వస్తాయి మనిషికి, 15 రోజులు సరిపోతాయంట వాళ్ళకి. 15 రోజులు మాకు 3 పూటలు కడుపు నిండా భోజనం ఒక మనిషికి వస్తుంది. ఒక 15 రోజులు మేము బేర్ చేయగలుగుతాం. బయట కొనుక్కుంటే 50-60 రూపాయలు ఉంది. చాలా మంచి కార్యక్రమం అని చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. చెప్తున్నారు నిజాయితీగా 15 రోజులు సరిపోతాయి ఒక మనిషికి 6 కిలోలు. నెలంతా సరిపోవు. మిగతా అది మాకు 15 రోజులు. అంతకుముందు మాకు వచ్చిన 6 కిలోలు అమ్ముకుంటే 50-60 రూపాయలు వస్తే కిలో బియ్యం కూడా రాకపోయేది అనేది మాట చెప్తారు. సంతృప్తిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా సార్ కాంగ్రెస్ పార్టీ మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది, మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. దీన్ని పెంచడం జరిగింది సార్. అంటే గతంలో ప్రచారం ఆర్భాటం అనేది కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఎక్కువ చేసేది. ఈ కాస్మెటిక్ ఛార్జీలకు సంబంధించి విద్యార్థులు చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. దీని గురించి మీరు ఏమంటారు సార్? వాళ్ళకి మంచి ఇప్పుడు బిల్స్ టైంకి ఇస్తున్నారు. ఇంతకుముందు ఏమయ్యేది, బిల్లులో ఒక్కొక్కసారి హాస్టల్స్ మేము పోతే అడుగుతుంది మనం విజిట్ చేసినప్పుడు 6 నెలలు 8 నెలలు కూడా బిల్లు ఇవ్వకపోయినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరి దగ్గర అప్పు పెట్టాలి, సాహుకారు దగ్గర అప్పు పెట్టి తీసుకురావాలి. అప్పు ఇచ్చేటోడు ఏం చేస్తాడు? ఇస్తాడు. తర్వాత నాణ్యమైనవి కూడా ఇయ్యడు.
అయితే వీళ్ళకి విధి లేని పరిస్థితి. వాళ్ళు ఏది ఇచ్చినా క్వాలిటీ ఉన్నా లేకున్నా తీసుకొచ్చి వండి పెట్టాల్సిందే. సో నాణ్యత లోపం జరిగేది ఫుడ్లో. ఇప్పుడు టైంకి బిల్స్ వస్తున్నాయి, దానికి పెంచిండ్రు కూడా 40% పెంచిండ్రు. కాబట్టి ఈరోజు క్వాలిటీ భోజనం ఇస్తుండ్రు. ఇవాళ అంటే పౌష్టికాహారం అంటే మంచిగా ప్రోటీన్ ఉండేటట్టు మటను, ఎగ్స్, చికెను ఇవన్నీ కూడా మెనూలో తీసుకురావడం జరిగింది. అంటే ఒక మంచి ఆదాయం, బాగా ఆదాయం ఉన్నటువంటి కుటుంబాల కన్నా మంచి భోజనం ఈరోజు మన సంక్షేమ హాస్టల్స్లో వాళ్ళు తినగలరు. ఇప్పుడు మంత్లీ 2 సార్లు చికెన్, 2 సార్లు మటను, నెలకు దాదాపుగా 15 రోజులు 20 రోజులు ఎగ్ ఇస్తున్నారు. తర్వాత రోజు ఒక పప్పు, కర్రీ, పెరుగు, సాంబారు. నేను అనుకుంటా ఒక ధనవంతుడు కూడా ఇన్ని కూరలతోన ఇంత మంచి భోజనం కంటిన్యూగా అంటే ఒక సిస్టమేటిక్గా తినే పరిస్థితి, అంతకన్నా మంచి పరిస్థితి కల్పించిన హాస్టల్స్లో. మరి ఇవాళ ఈ విద్యారంగాన్ని పటిష్టం చేయాలి. వచ్చే భవిష్యత్ మొత్తం కూడా పునాది విద్యార్థులే, వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి హెల్దీ ఈ సొసైటీ వస్తేనే కదా రేపు అభివృద్ధి కంట్రీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం దీని మీద, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హెల్త్ మీద కూడా బాగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడుతున్నారు. ఇవాళ హాస్పిటల్స్ కూడా అంటే హైదరాబాద్లో ఇప్పుడు మన ఈ యశోద, అపోలో వీటికి దీటుగా గవర్నమెంట్ రంగంలోనే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చిండు. మంచి ఆలోచనతో పోతున్నాడు. ఆయనకు వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా నేను చెప్తున్నా కదా, ఒక 6 నెలలు 1 సంవత్సరం లోపట ఇప్పుడు ఎంతైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ప్రజలు ఆయనకు అంత పాజిటివ్ అవుతారు. మీకు ఇంకొక 6 నెలలు, ఎందుకంటే స్టార్టింగ్ వచ్చేదడివే ఏమవుతుంది, ప్రభుత్వం వచ్చేదడివే లోటు బడ్జెట్తో, విపరీతమైన లోటుతో వచ్చినాం. హామీలు ఇవన్నీ నెరవేర్చాలి. ఇప్పుడు ముఖ్యమంత్రికి కూడా విపరీతమైన ప్రెషర్లా పనిచేస్తున్నాడు. కొంచెం ప్రెషర్ రిలీజ్ అయ్యి కొంచెం మెంటల్గా రిలాక్సేషన్ మూడ్లో ఉంటే అప్పుడు ఇంకా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున పరిగెత్తి మనిషి ఆయన దగ్గర అంటే వాస్తవ పరిస్థితిని గ్రహించే ఆ గుణం ఉంది. నేను అనుకుంటున్నా, నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఒక 6 నెలల తర్వాత ఆయన దేశంలోనే చాలా టాప్ సీఎంగా పేరు వస్తుంది. చూడండి మీరు, ఇప్పుడు టైం పడుతుంది, ఇప్పుడు నడుస్తూ ఉంది కొంత టైం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు అంతా కొలైడయి అప్పుడంతా వాళ్ళకు పెద్ద ఎత్తున అవినీతి చేసిండ్రు, డబ్బులు తిన్నారు. ఇవాళ మేము ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తే, ఇప్పుడు రుణమాఫీ తెస్తే ఆడ ఉన్నోడు ఐఏఎస్ ఆఫీసర్ పెద్దోడు పైన ఉంటే వాడు దాన్ని మిస్లీడ్ చేయడము, రైతు బంధు ఏమంటే అద్దెకరా ఈడెకరా కట్ చేయడం, ఇవన్నీ ఆయన కొంచెం వీళ్ళందరినీ షఫల్ చేసి అంత ఈ ట్రాన్స్ఫర్ చేసి మాసివ్గా ట్రాన్స్ఫర్ చేసి అంత షఫల్ చేస్తే మీకు రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటే దేశంలో టాప్ 1-2 సీఎంస్లో వస్తాడు ఒక 6 నెలల్లో. ఇవాళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మెల్లమెల్లగా దాటుకుంటూ వస్తున్నాడు. ప్రధానంగా ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు కొంతమందిని అంతా గుర్తించి అంత షఫల్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేస్తాడు, సమయం కావాలి. వచ్చిన తెల్లారి నుంచే గొంతు మీద కత్తి పెట్టి ఎంబడి పడితే ఎట్లా చేస్తారు? ఆయన ఆడికి చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు దాదాపు వ్యవసాయ రంగానికి 60,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అది చిన్న ఇది కాదు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక రైతు బంద్ చేసేది దులుపుకునేది. ఇవాళ స్ప్రింక్లర్స్ ఇస్తున్నారు రైతులకు, డ్రిప్ ఇస్తున్నారు, పనిముట్లు ఇస్తున్నారు. ఏది కల్టివేటర్స్ కానీ, రోటవేటర్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ. మరి ఇవన్నీ ఇప్పుడు ఒక స్ప్రింక్లర్ సెట్ ఇస్తే 18,500 రూపాయలు సబ్సిడీ. ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున మేలు జరుగుతుందో. మండలానికి 500-600 యూనిట్ల స్ప్రింక్లర్స్ ఇచ్చారు ఇప్పటికి ఈ ప్రభుత్వం షార్ట్ పీరియడ్లో. అంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా రైతు సంక్షేమాన్ని నడుపుతుంది. ఎందుకంటే వ్యవసాయం లేకపోతే రేపు ఆహార కొరత ఏర్పడితే ఆహార భద్రత ఇబ్బంది అవుతుంది. కాబట్టి వ్యవసాయాన్ని నిలబెట్టాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అంటే గత ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా ఒకటి మాట చెప్పడం జరిగింది సార్. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రైతులకి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు, రైతులు ఇంకా వ్యవసాయం బంద్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే కోణంలో చెప్పడం జరిగింది. కానీ దాంట్లో వాస్తవం లేదని ఇప్పటికే రైతులందరూ గుర్తించడం జరిగింది సార్. దీని గురించి మీరు అంటే ఏమంటారు సార్? ఇప్పుడు రైతులు గుర్తించారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అబద్ధాలే.
ఉట్టి మాటలే. వాళ్ళు ఫ్రీ కరెంట్ ఇయ్యరు, రైతులు ఇట్లా అన్నారు. ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. ఇవాళ 200 యూనిట్ల లోపల వాడేటోళ్ళు ఎవరండి? పేద రైతులు, రైతు కూలీలు. వాళ్ళకు ఫ్రీ కరెంట్ చేసినాం. గ్యాస్ పేదవాళ్ళకి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఆ డబ్బులు ఏంటంటే మేము బ్యాంకులు వేస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి అర్థం కాకే ప్రతిపక్షాలు ఇదో అదో చెప్తే నమ్ముతున్నారు. వాళ్ళు బ్యాంకులలో పోయి చూసుకోమనండి, వేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తుంది. అంటే పేద వర్గాలకు, రైతాంగానికి ఈ ప్రభుత్వం చేసినంత ఇళ్ళ వాళ్ళు 5 పైసలు కూడా చేయలేదు. ఒక రైతు బంధు తప్పితే ఏం చేసింది చెప్పండి? నువ్వు రుణమాఫీ చేస్తా అని నేను వాళ్ళ వడ్డీలు మాఫీ కూడా చేయకపోతే రైతులందరినీ ఇబ్బంది పెట్టినావు. కాబట్టి ఇది చేతల ప్రభుత్వం, అది మాటల ప్రభుత్వం. ఇంకా మాటల ప్రభుత్వాలకు ముందు అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా స్పందన వస్తుంది సార్? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 15 తారీఖు వస్తుందా, 20 వస్తుందా, లేదంటే మంత్ ఎండింగ్లో వస్తుందో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి వారంలోనే 1 లేదంటే 2 తేదీల్లో జీతం వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అంటే ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది సార్ మద్దతు? ప్రభుత్వ ఉద్యోగులు అయితే హ్యాపీగానే ఉన్నారు. మాకు అంటే అప్పుడు ఏమయ్యేది పరిస్థితి అంటే ఇప్పుడు అంతా ఈఎంఐలు ఇవన్నీ కట్టుకునేది ఉంటుంది. వాళ్ళకి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. జనరల్గా ఈఎంఐలు ఎంత ఏంది ఉంటాయంటే 9 నుంచి 12 తారీఖు మధ్యలో డేట్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ప్రతి నెల ఎక్కడన్నా అప్పు తెచ్చి పెట్టుకునేదంట, బ్యాంకులు వేసి పెట్టుకునేది. ఈ జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. 15, 20, 25 ఒక్కోసారి ఇంకో నెలలో కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అటువంటిది ఈరోజు మేము 1, 2 తారీఖులో ఇస్తున్నాం శాలరీ కరెక్ట్గా, టైం అంటే టైం. కాబట్టి సాటిస్ఫై ఉండాలి, మంచిగా పని చేయాలి, వాళ్ళు సాటిస్ఫై కావాలి. ఇంకా అక్కడికి కూడా సాటిస్ఫై కాకుంటే ఇంకా అది దుర్మార్గమైన ఆలోచన, అంతే కదా. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంతో యువతల జీవితాల్లో వెలుగు నింపడం లక్ష్యంగా ఒక ప్రయత్నం జరుగుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో యువతకు ఏ విధంగా మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయి? ఇప్పుడు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఉంటాయి మొత్తం ప్రభుత్వం వల్ల. ఇవాళ సంవత్సరానికి 70-80 వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్సే బయటకు వస్తున్నారు, వేల మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఎవరైనా ప్రధానంగా ఇప్పుడు నేను LLB చేసిన, అందరం పోయి కోట్ల ప్రాక్టీస్ చేస్తాం. నేను వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నా, ఆవులు పెట్టుకున్నా, తోటలు పెట్టుకున్నా, కూరగాయల తోటలు పెడతా. అంటే ఇప్పుడు మనం స్వయం ఉపాధి కలగాలి, పెట్టుబడి కావాలి దానికి. ఎవరు కిరాణా షాప్ పెట్టుకుంటారు, ఎవరు బార్బర్ షాప్ పెట్టుకుంటాడు, ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవడానికి 1 లక్ష నుంచి 4 లక్షల వరకు, లేకపోతే ఒక 2 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉంటుంది, 4 ఆవులు తెచ్చుకుంటాడు, పాడి పెట్టుకుంటాడు. ఈ విధంగా ఊర్లో గిరిని తెచ్చి పెట్టుకుంటాడు, ఓ చిన్న మినీ ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు నేను యువతకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. చదువు అనేది విజ్ఞానం కొరకు, సంస్కారం కొరకు చదువుకున్నాక నేను ఉద్యోగం వేయాలి, ఉద్యోగం రాకపోతే గాలికి తిరుగుతామంటే కూడా మన జీవితాలు పాడైతాయి. చదువు ఎందుకు? తెలివి, విజ్ఞానం కావాలి, సమాజంలో బతకడం, సంస్కారం కొరకు మనం బతకడం. చాలా వృత్తులు ఉంటాయి. మనం చదువు అయిపోయి బయటకు వచ్చేది ఏదో పని మొదలు పెట్టుకోవాలి. అటువంటి దానికి యువ వికాసం చాలా తోడ్పాటు అందిస్తుంది. ఎందుకంటే చదువుకొని వచ్చిన పెట్టుబడి కూడా కావాలి కదా. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. ఇది కంటిన్యూ చేస్తుంది. ఇది అంటే ఈ సంవత్సరం ఇచ్చి మళ్ళీ సంవత్సరం బంద్ చేసేది కాదు. ఇది కూడా కంటిన్యూ ప్రాసెస్. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు, చదువులు అయిపోయి నిరుద్యోగులు ఉంటారు. ఏదో ఒకటి కిరాణా షాపు, లేడీస్ చీరల ఏదన్నా పెట్టుకొని అట్లాంటి వాటి కొరకు అవకాశం ఉంటుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ నెల అంటే రేపు ఒక కార్యక్రమం నిర్వహించడం సార్, భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు సార్. ఈ సభ కోసం ప్రత్యేకంగా అంటే ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే డబ్బులు అంటే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నియోజకవర్గాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఒక రాజకీయ సభ మాదిరి అంటే ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే సభలు నిర్వహించడం జరుగుతుందో ఆ విధంగా నిర్వహించాలని కోణంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దీనివల్ల ఆ పార్టీకి ఏమన్నా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది సార్? ఎందుకు అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేవు, ఇంత ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి సార్? అంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, అంతే. జస్ట్ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి.
ఎందుకంటే ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోయింది సార్. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అయితే అసలు ఇంకా జీరోకు పరిమితం కావడం జరిగింది. ఇక ఏ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించినా కానీ ఎక్కడ నిర్వహించిన ఆ పార్టీ అనేది అడ్రస్ అనేది కనిపించుకున్న పరిస్థితి. కానీ గత ఎన్నికలు అంటే గత ప్రభుత్వ అంటే 10 సంవత్సరాల వాళ్ళ కాలంలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా ఎగ్జామ్లు అనేది క్యాన్సిల్ కావడం జరిగింది. ఎగ్జామ్ అంటే ప్రశ్నపత్ర లీకేజ్ కావడం జరిగింది. ప్రాజెక్టులు కడితే దాంట్లో అవినీతి, ఇవన్నీ జరిగినటువంటి ఆ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇంకా గంగుల కమలాకర్ కావచ్చు, అనేక మంది నాయకులు ఏమంటున్నారంటే దీంట్లో కూడా అక్రమాలు జరిగినాయి, ఖచ్చితంగా గ్రూప్ 1 రద్దు చేయాలని 2-3 రోజులు హల్చల్ చేయడం జరిగింది సార్. దేనికోసం అంటారు సార్? వాళ్ళకి అవగాహన లేదు. కౌశిక్ కమలాకర్కి ఏం అవగాహన ఉందండి వాళ్ళకి రాజకీయాల్లో? వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు. అటువంటి వాళ్ళకి పట్టించుకోవద్దు. విజయవంతంగా చేసిండ్రు, ప్రభుత్వం అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు లేదు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అంతా అందులో అవగాహన లేని వాళ్ళు, దమాక్ తక్కువ, మైండ్ ఖరాబ్ వాళ్ళు ఉన్నారు, చిల్లర గాళ్ళు. అటువంటి వాళ్ళు మాటలు పెద్ద పెద్దగా ప్రజలు పట్టించుకోరు, మేము కూడా పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సార్? లోకల్ ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో 90% గెలుస్తాం. ఇప్పుడు ఈ ఉత్త గాలి ప్రచారమే జరుగుతుంది. లోన్ మాఫ్ కాలేదు, ప్రజలు ఇట్లా అంటున్నట్లు. మీరు కింది స్థాయిలో పోయి చూస్తే వాడు సన్న బియ్యం తింటుండు, అప్పు మాఫ్ అయింది, రైతు బంధు పడ్డది, కరెంటు బిల్లు కడతలేడు, గ్యాస్కు 500 రూపాయలు వస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళు బయట వదులుకుంటా తిరిగినంత మాత్రాన వాడు అనుభవించడానికి అయితే తెలుస్తుంది కదా. కాబట్టి 90% మేము గెలుస్తుంది 100% నేను చెప్తున్నా. వీళ్ళ బయట జరిగే ప్రచారానికి ప్రజల లోపల ఉన్నదానికి తేడా ఉంది. బయట ఏంటంటే ఉదరగొడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, విపరీతమైన దోపిడీ చేసిండ్రు. ఇవాళ టీవీలు ఇవి అవి ప్రచార మాధ్యమాలు చేస్తున్నారు. కానీ నువ్వు లబ్ధి పొందినోనికైతే ఉంటుంది. ఒక ఇంట్లో సన్న బియ్యం వస్తున్నాయి, కరెంటు బిల్లు వస్తలేదు, తర్వాత వడ్లు పండిస్తే వారు కౌలు చేసి పండిస్తే కూడా 500 బోనస్, అంటే ఎకరాకు 10 నుంచి 12,000 రూపాయలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన తక్కువ పొలం కౌలు చేస్తే కౌలు రైతు కూడా చాలా ఉండదు, రైతు బంధు వస్తుంది. మీకు గ్యాస్ డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి. డైరెక్ట్ ఇస్తేనేమో ఇంకా బాగుండేది, అవి సాధ్యం కాదు. బ్యాంకులో పడితే బ్యాంకులో ఎన్నడో చెక్ చేసుకున్నాడైతే తెలుస్తుంది గ్యాస్ పైసలు పడే. సో అనుభవించినోడు వీళ్ళు చెప్పే మాట నమ్ముతాడా? ఇది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పథకాలు వచ్చినాయి, అనుభవించడం మీరు అంటున్నారు కదా సార్. ఉదాహరణకు మన వంగూరు మండల కేంద్రంలో ఒక చిన్న ఉదాహరణ సార్. అంటే ఒక లబ్ధిదారుడు ఒక ఇల్లుకు సంబంధించి మీ హయాంలోనే జరిగింది. ఒక వ్యక్తికి అంటే ఒక కుటుంబానికి మేలు జరిగింది. విష్ణు అనే యువకుడు అక్కడ చిన్న అంటే ఒక కవర్ వేసుకొని కప్పుకుంటున్న ఆ ఇల్లుకు సంబంధించి సార్, అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించి ఆ వ్యక్తికేమో మన అంటే ప్రభుత్వ కార్యాలయంలో ఉపాధి మీరు కల్పించడం జరిగింది. అదొకటైతే రేషన్ కార్డులో కూడా పిల్లలని మళ్ళీ అంటే వాళ్ళ పేర్లను జాయిన్ కావడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త వ్యక్తులని చేంజ్ చేయద్దు అంటే జాయిన్ కాలేదు దాంట్లో. అంటే మళ్ళీ ఇప్పుడు ఇల్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఇంటికి ఇన్ని విధాలుగా మేలు జరిగిన క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఏం చేయని క్రమంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, కేసీఆర్ అనేది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే కోణంలో చారిత్రాత్మక అవసరమని కేటీఆర్ అంటున్నాడు. దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనుకుంటారు సార్? ఇంకా ప్రజలే చెప్తారు, ఇప్పుడు అనుభవించడే చెప్తారు. రేపు వాళ్ళతో కలలుగా అంటుంటారు. అది కష్టం, వాళ్ళు జస్ట్ ఉనికి కాపాడుకోవడానికి. కానీ నేను చెప్తున్నా కదా, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఇంకో టర్మ్ బీజేపీ కూడా నేను అనుకుంటున్నా పలసబడిపోతుంది. వాళ్ళ మీద కూడా అంటే ఎంత మతము ఇది ఏది చెప్పినా కూడా మెల్లమెల్లగా అది కూడా పలసబడిపోతే వచ్చే ఎన్నికల నాటికి కేంద్రంలో కూడా కూటమి రావచ్చు వీళ్ళ ఫ్రంట్ అవకాశం. మొన్ననే దరిదాపులకు వచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో వాళ్ళకి స్కోప్ లేదు నేను అనుకుంటా. టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ కాలం మనుగడ కూడా సాగిస్తుందో లేదు. వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి అంతే, అంతకుమించి ఏం లేదు. గాలి ప్రచారం. 7.5 కాలంలో సంక్షేమ పథకాలు అనేకం తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక 3.5 ఏళ్ళు ఉంది సార్. అంటే చిట్ట అంటే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందించే అవకాశం ఉంది? మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే రాజకీయ నేతగా మీరు ఏ విధంగా భావిస్తున్నారు సార్? నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటి ద్వారా మా పేదవాడు కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఇంకో సంవత్సరంలో వస్తుంది. గోల్డ్ లేనోనికి గోల్డ్ వస్తుంది, రేషన్ కార్డు లేనోనికి రేషన్ కార్డు వస్తుంది. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విష్ణు అని 5 మంది పిల్లలు ఆయనకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు భార్య భర్త 5 పిల్లలు
అంటే 7 ఆర్ల 42 కిలోల సన్నబియ్యం వస్తున్నాయి. ఇప్పుడు ఆయనకు ఉద్యోగం ఇప్పించడం జరిగింది. ఆమె టైలర్ చేసుకుంటుంది, ఇవాళ ఇల్లు వస్తుంది. ఇంతకుముందు కవర్గల గుడిసెలో ఉండేది. ఇప్పుడు ఆయన ఒక సంవత్సరం తర్వాత తలెత్తుకొని తిరగగలుగుతారు. అదే ఇప్పుడు ఆ విధంగా ఎంపవర్ అవుతారు, అంటే ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ రిజల్ట్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు వరి పండించే రైతున్నాడు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం. ఎకరాకు 10 నుంచి 12 వేలు ఎక్కువ వస్తున్నాయి బోనస్ ద్వారా. వస్తే ఆ రైతు 2 పంటలకు 3 పంటలలో ధనవంతుడు అవుతాడు కదా, పెద్దవాడు అవుతాడు కదా, ఆర్థిక మార్పు వస్తుంది. అది ఇవన్నీ ఇప్పుడు స్టెప్ వేస్తూ ఇప్పుడు అన్ని మొక్క నాటినాము, నీళ్లు పోస్తున్నాము, పెరుగుతుంది, పండ్లు ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.